హాయ్ ఫ్రెండ్స్, ఇలా ఏమో టమాటా రైస్ చేయబోతున్నాను నేను. ఇదో ఇంట్లోకి బాగా అయితే నాటుకర్రీ తెచ్చిండు మాట. నాటుకోడే మరి తీసుకొచ్చింది. టమాటా రైస్ చేయబోతున్నాను నేను ఇప్పుడు, ఎందుకంటే బాగుంది కదండి దాని మీద. కొంచెమేమో పోపు దినుసులు వేసుకుంటున్నాను. అదే మరి బాబా కేజీ ఉంటుంది అది. 500 రూపాయలు కేజీ ఉంటుంది. చేపలు చేపలు అది దొరకలేదు. ఫ్రై చేసుకుంటున్నాను. బాగా ఫ్రై అవ్వాలంటే గ్యాస్ పొయ్యి కొంచెం చిన్నది కాదు, తొందరగా అవుతుంది. ఇంకా అవ్వలేమాట. టమాటా వేసుకుంటున్నాను. అంటే కొన్ని వేసుకుంటున్నాను, ఎక్కువ వేసుకుంటలేను. పిల్లలు తినరు ఎక్కువ. బాగా మగ్గి ఉడకాలి. టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఉడకాలన్నమాట. ఇది ఇంకా లైట్ ఉప్పు వేసుకుంటున్నాను. టమాటా తొందరగా ఉడకాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. వైట్ రైస్ అంటే కాబట్టి టమాటా రైస్ చేస్తున్నాను. టమాటా రైస్, నాటుకోడి కాంపిటీషన్ బాగుంటుంది. ఇంకా ఉడకలేదు. మంట తక్కువ పెట్టుకోవచ్చు. మంట తక్కువ నూనె బాగా కారం అయితే పోసుకుంటున్నాను. కొందరు ఎక్కువ తింటారు కారం, కొందరు తక్కువ తింటారు మాట. అందుకోసం మేమైతే మీడియం సైజ్ వేసుకుంటాం. మనకి ఎక్కువనే కావాలి, తక్కువ కావాలి, తక్కువ కావాలి, ఎక్కువనే కొంచెం ఘాటు ఉండాలి. ఇది చింతపండు చారు మాట. ఇక్కడ చూపి గిన్నె అడ్డ పెట్టున్నారు. చింతపండు ఇట్లా కర్రీలాగా అవుతుంది. టమాటా సూరలాగుంది. ఉప్పు అయితే తొందరగా ఉడుకుతుంది అన్నమాట. కింద పోసుకుంటున్నాను. కాదు, కనిపించకుండా కింద ఫీడ్ వేసుకో. ఫీడ్ వేసుకొని నిలబడు. అంటే కేజీకి వాటరు కేజీ 2 కేజీ వేసుకోవాలన్నమాట. కేజీకి 2 కేజీలు అంటే డబ్బా ఉంటుంది కదా, కేజీ డబ్బా, దాంతో కొలుచుకోవాలి వాటర్. మనం ఏ డబ్బాతో పెడతామో అదే డబ్బాతో, బియ్యం పోసుకునే డబ్బాతో నీళ్ళు పోసుకోవాలి సమానమైతే. 2 నిమిషాలు ఉడికెనియాలి, అంటే బాగా మగ్గనియాలి. లోపల చల్లగా ఉంది కదా.
బియ్యం పెట్టి చూసేయలేకపోయినా మా బుడ్డోడు ఏడ్చిండు కాబట్టి వస్తే సదా ఇచ్చిండు. వైట్ టమాటా రైస్ ఆల్రెడీ చేసేసిందన్నమాట. ఇప్పుడు కర్రీ అయితే పెడుతున్నాను, నాకు కడిగి కూర చేస్తున్నాను. నీ కర్రీలో పానీపూరి పెడతా? పానీపూరి ఎందుకు బావా? ప్రతిదానికి పానీపూరి పానీపూరి పెడదాం. టేస్ట్ ఎక్కువ వస్తుంది బుర్రలు వేస్తే. బుర్రలు వేస్తే మళ్ళీ పానీపూరి బుర్రలు వేస్తే టేస్ట్ ఎక్కువ వస్తుంది. చికెన్ ముక్క కూడా కొంచెం ఎక్కువ పెరుగుతుంది కదా నీకు. నువ్వు చికెన్ నేను పానీపూరి బుర్రలు వేస్తాను. వద్దులే బాబా, నేను వేసేస్తా. నువ్వు వేస్తావా? నన్ను ఏమంటావా చెప్పు. వద్దు వద్దు అందరూ చెప్పు. చికెన్ ముక్క వేస్తావా లేకపోతే పానీపూరి బుర్రలు వేయాలి చెప్పు. చేసుకుంటున్నాను. అల్లం అంటే అప్పుడు అన్నీ కలిపి పెట్టేస్తాను అన్నమాట. నేను ఎలా తొందర లేట్ అవుతా ఉంటుంటే పిల్లలు ఆకలి అవుతుంది అంటారు. ట్యామ్ మరి 11 కావచ్చింది ట్యామ్. టిఫిన్ కూడా అయితే చేయలేకపోతున్నాను. ఇందాక నేర్పించిన కదా ఫ్రెండ్స్, ఇవో టమాటా రైస్ వేసుకుంటున్నాను. నాటుకోడి కర్రీ బాగా ముందు నేనే తినాలి. ముక్కలు ఎట్లా దాటుతున్నాయి బావా? ప్లేట్లో పడుతున్నాయి. నోట్లో డైరెక్ట్ వేసుకుంటే కారం నోరు కాదు. తినేస్తున్నాను నేనే కొంచెం టేస్ట్ చెప్తాను. అద్రిపోయింది బాబా, సూపర్ ఉంది వంట అయితే. చెప్పు అది కాదు చెప్పు. ఇది మిర్చి ఇంకా అద్రిపోయింది, అది ఇంకా బాగుంది. ముక్క కూడా చక్కగా ఉడికినాయి, బాగుంది. మామూలుగా టేస్ట్ బాగుంది. సూపర్ టేస్ట్. మామూలు చికెన్ కర్రీ తింటుంటే నోరు ఎమగుడుతుంది. చికెన్ కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని ఒకసారి తిని మాకు కామెంట్లో పెట్టండి కిందగా, బాగుందా బాగాలేదు. కాదు టమాటా రైస్ ఎట్లా చేసినావు, ఏమి మసాలా చేసినావు, టమాటా చేసినావు అంటే మొత్తం చెప్పాలి. ఇప్పుడు కాదు బుడ్డోడు వేసిండు బాబా, అందుకోసం బియ్యం పెట్టి చూపేకపోతున్నాను. నెక్స్ట్ వీడియోలో అమ్ముతుంది. కూర
చూసారా చక్కగా ఉడికినాయి గిట మంచిగా ఉంది టేస్ట్